కుడి వచ్చిన అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వలన మరి ఈరోజు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క అంశాన్ని మరొకసారి అందరూ మరి రాసుకోవాల్సిందిగా మరి బైబిల్ని చూడవలసిందిగా తెలియజేస్తున్నాను. దేవుని శ్రమలలో ఆనందంగా ఉండాలా? దేవుని శ్రమల్లో ఆనందంగా ఉండాలా? శ్రమలు అనేవి సాధ్యంగా మనుషులకు రావడం మనకు తెలుసు. లోకంలో బతికేవాడు శ్రమ పడుతూ ఉంటాడు, దేవుల్లో బతికే మనం శ్రమ పడుతూనే ఉంటాము. కుటుంబం కొరకు శ్రమ పడేవాళ్ళు మనకు తెలుసు. ఏమండి, తన బతుకు తెరువు కొరకు శ్రమ పడేవాళ్ళు తెలుసు. కానీ దేవుని కొరకు శ్రమ పడటం అంటే ఏమిటి అనేది లోకంలో ఉన్నవాడిని అడిగితే వాడికి తెలియదు. దేవుడిలో ఉన్న మనము ఎలాంటి కష్టాన్నైనా భరించి దేవునిలో బ్రతకడం అనేది అది గొప్ప భాగ్యం అని చెప్పవచ్చు. ఇప్పుడు మేము దేవుని వలన దేవుని శ్రమలలో ఆనందం ఏంటి? శ్రమలు వస్తే ఆనందపడాలా? శ్రమలు ఎలా వస్తాయి అనేది మనం ఆలోచించాలి. చాలామంది శ్రమలు పోగొట్టుకోవడానికి దేవుని దగ్గరికి రావడం మనకు తెలుసు. దేవుని నమ్ముకుంటే నీకున్న శ్రమలు పోతాయమ్మా, మీకున్న కష్టాలు పోతాయి, దేవుని నమ్ముకోండి అమ్మా అని చెప్పడం మనం విన్నాం. కానీ అదే దేవునిలోకి వస్తే ఎంతమంది నిలబడగలుగుతున్నారు? శ్రమలకి ఎదురొడ్డి నిలబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ భూమి మీద అంటే, ఏదైనా చిన్న శ్రమ వచ్చినా కానీ, లేదా ఏదైనా శారీరకంగా కానీ మానసికంగా ఏదైనా వచ్చిందనుకో మనిషికి, అప్పుడు మనిషి దేవునిలో నుంచి వెళ్ళిపోతున్నారు. కానీ నిలబడి దాన్ని తట్టుకొని దేవునిలో బ్రతికిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ భూమి మీద అంటే చాలా తక్కువ మంది. కానీ ఇప్పుడు మేము దేవుని వలన ఎలాంటి శ్రమలు వచ్చినా కానీ దాన్ని ఎదురు నిలబడి దేవుని కొరకు బ్రతకడం అనేది గొప్ప విషయం. ఆ శ్రమలలో ఆనందపడాలి. శ్రమలు వస్తే చాలామంది బాధపడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది అయితే తిట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను నిత్యం దేవునిలోనే బతుకుతున్నాను, నాకేంటి ఇలాంటి శ్రమలు? నా కొడుకే ఇలా జరగాల, నా భార్యకి ఇలా జరగాల, నా తల్లిదండ్రులకే ఇలా జరగాల అని ఇలా అనుకునే వాళ్ళు లేరా? ఉన్నారు. కానీ దేవుని వాక్యం తెలిసిన మనం అలా అనుకోవటం కాదు. శ్రమలు వచ్చినప్పుడు ఆనందపడాలి అంటుంది బైబిల్. మరి మనం ఆనందపడలేతావా? పిల్లగాడికి ఏమండి టైఫాయిడ్ జ్వరం వచ్చిందనుకోండి, మనం ఆనందపడలేతావా? మనకి ఏదైనా శారీరకంగా ఏదైనా జబ్బు వచ్చిందనుకోండి, ఆనందపడలేతావా? లేదా? కానీ బైబిల్ వాక్యాన్ని బట్టి మనం ఆలోచిస్తే ఆనందపడవచ్చు. ఏమంటే ఒకసారి చూద్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఆలోచించాలి. బైబిల్ ఏం చెప్తుంది, దానికి మనం ఎలా స్పందించాలనే మనం చూడాలి. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నేను వచ్చే వరకు చదువుట ఎందును, హెచ్చరించట ఎందును, బోధించుటెందును జాగ్రత్త పడమంటున్నాడు. ఇక్కడ ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి ఈ ఉత్తరాన్ని రాస్తూ చెబుతున్నాడు, నాయన నేను వచ్చేంత వరకు నువ్వు బోధించే విషయంలో కానీ చదువుకునే విషయంలో కానీ ఏమంటే జాగ్రత్త పడమంటున్నాడు. ఈరోజు బోధకులుగా ఏం చెబుతున్నారంటే, దేవుని నమ్ముకోండి, మీ అవసరాలు తీరుస్తాడు, లేదా మీకున్న కష్టాలను తొలగిస్తాడు. అలా నమ్ముకోవడం వల్లనే ఈరోజు నేను దేవునిలోకి వచ్చాను, ఇదిగో దేవుళ్ళు నేను గొప్పగా కనబడుతున్నాను అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని వలన అది తప్పు. దేవునిలోనికి రావాల్సింది అవసరాన్ని బట్టి కాదు. మన ఆత్మీయ జీవితం దేవునిలో ఎదగడానికి, లేదా మనం నమ్ముకున్న దేవుడు మన ఆత్మను పరలోకానికి నడిపించాలని దేవుని నమ్ముకున్నామని చెప్పటం అనేది మనం చాలా తక్కువ మందిలో మనం వింటుంటాం. ఇప్పుడు మేము దేవుని వలన ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు, సహోదరులారా మాసిదోనియ సంఘానికంట
అనుగ్రహింపబడి ఉన్న దేవుని యొక్క కృప విషయం గురించి ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా, చూసారండి, వాళ్ళకు వచ్చే శ్రమలు అంటే అత్యధికమైన సంతోషం. అప్పుడు మనం కూడా ఆనందపడతాం కదండి. ఏ విషయంలో ఆనందపడతాం అంటే సీరియల్ ఏదైనా జోక్ వచ్చింది అనుకోండి, లేదా సినిమాలలో కానీ లేదా జబర్దస్త్లో కానీ వాడు ఏదైనా జోక్ చేసి ఏదైనా స్కిట్ చేసింది అనుకోండి, అప్పుడు మనం దాన్ని చూసి ఏం చేస్తాం, సంతోషపడతాం కదండి. లేదా ఎవడన్నా పొరుగువారి గురించి ఏదన్నా స్త్రీ గురించే కానీ పురుషుడి గురించే కానీ ఏదైనా విషయం గురించి చెప్పుకుంటూ కూడా ఆనందపడే వాళ్ళు మనకు కనపడుతున్నారు. కానీ ఇక్కడ వీళ్ళంట మాసిదోనియ సంఘస్థులంట వాళ్ళకు వచ్చిన శ్రమను బట్టి ఎలా ఉన్నారంట, వాళ్ళు అత్యధికమైన సంతోషం. ఏమండి, ఆనాటి సంఘస్థులను నిజంగా ఎంత హింస పెట్టారో మనకు తెలుసు. అపోస్తులైన పౌలు గారు ఈ ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఆయన సంఘంలో రాకముందు ఎలా ఉన్నాడు, ఒక హింసకుడిగాను, ఒక దూషికుడిగాను, ఏమండి సంఘాన్ని అంతటిని పాడు చేసేవాడిగా ఉన్నాడు. అలాంటి పౌలు గారే ఒక సంఘాన్ని ఉద్దేశించి వాళ్ళకు వచ్చిన శ్రమలు బట్టి మరి ఆనందపడుతున్నారని చెబుతున్నాడు. ఏమంటే నిజంగా ఆనాటికి వచ్చిన సంఘంకి హింస ఈనాడున్న ఈ సంఘస్థులకున్న మనకి అంత హింస కలుగుతుందా? ఒకసారి అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయంలోకి చూడండి. ఒకసారి మనం చూద్దాం. పౌలు గారి కంటే ముందుగా ఒక మాటను చూద్దాం. 8వ అధ్యాయము 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగించిందట. సంఘంలో ఉన్న వాళ్ళకి, అంటే సంఘమే లేకుండా చేయాలి, అంటే క్రీస్తు సంఘాన్ని లేకుండా తుడిచివేయాలని వాళ్ళు హింసించేదంట. మానసికంగా కానీ శారీరకంగా కానీ మనుషులను హింసించుతుంటే వాళ్ళు ఏమైపోయేదంట, చదువు, అపోస్తులు తప్ప అందరూ యూదయు సమరయ దేశములందు చెదిరిపోయారు. చూసారండి, సంఘాన్ని హింస పెడితే, అంటే మనుషులను హింస పెడితే వాళ్ళంతా చెదిరిపోయారంట. చెదిరిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఉన్నామండి, వాళ్ళందరూ హింస పెట్టారనుకోండి, మీరు ఎటోళ్ళు అటు పోయి ఇక మళ్ళీ సంఘానికి రండి, ప్రార్థనకి రండి, కూడుకుందారండి అని వస్తారండి? మీరు ఎవ్వరు రారు. ఎందుకని? మిమ్మల్ని హింస పెట్టారు. ప్రార్థనకు పోయినవా, నిన్ను తక్షణమే చంపేస్తా, నువ్వు దేవుని నమ్ముకుంటున్నావా, నిన్ను కొడతా అని అంటే మీరు ఒక్కరు ఉంటారండి ఇక్కడ? నేనేను ఉంటానండి ఇక్కడ? ఉండము. కానీ ఆ రోజు అలాగనే హింస పెడుతున్నట్టు వాళ్ళంతా చెదిరిపోయారు. కానీ చెదిరిపోయినా కానీ వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టారా? విడిచిపెట్టలేదు. దేవునిలో ఉన్న వాళ్ళు కాకుండా ఇంకా అనేకులను మార్చారు దేవునిలోకి. ఇది గొప్ప విషయం. వాళ్ళు హింసింపబడ్డ కానీ ఏమండి హింసను తట్టుకొని సహిస్తూ కూడా అనేకులకు సువార్తను ఏం చేశారంట, ఎదజల్లారంట. మరి ఈరోజు ప్రియమైన దేవుని వాళ్ళ శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఎవరితో వస్తున్నాయి? ఇప్పుడు దేవుని నమ్మని వాళ్ళు ఉన్నారండి, కొంతమంది మతోన్మాదులు. దేవుని నమ్ముకుని మనల్ని హింస పెట్టట్లేదా? మా ఊరికి సువార్త రావద్దు, ఈ యొక్క గ్రామంలో సువార్త బహిష్కరించబడింది అని బోర్డులు పెట్టుకుంటున్న వాళ్ళు లేరా? చాలామంది పాస్టర్ని కొడుతున్న వాళ్ళు లేరా? ఏమండి, ఒక గ్రామంలో అంట పేడ నీళ్ళే పోసాడంట, అవునా కాదా? అంటే ఇవి అనమాట శ్రమలు. ఇప్పుడు వస్తున్న శ్రమలు ఇవి చిన్న చిన్నవి, కానీ ఒకప్పుడు ఏం చేసేదంటే సింహాలకి పులులకి ఆహారంగా వదిలేదంట మనుషులను. నువ్వు దేవుని నమ్ముకుంటున్నావు కాబట్టి నువ్వు విడిచిపెడతావా లేకపోతే సింహబోన్లోకి పోతావా అని అలా మనుషులని అతి క్రూరంగా హింస పెట్టి, శ్రమలు పెట్టి, బాధ పెట్టి దేవునికి దూరం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి ఆ రోజు. అయినా కానీ వాళ్ళు నిలబడగలిగారు. ఆ రోజు నిలబడగలిగారు కాబట్టి, ఆ రోజు వాళ్ళు సువార్త చేశారు కాబట్టి, తమ ప్రాణాలతో సహా పణంగా పెట్టి సువార్త చేయాలి కాబట్టి ఈరోజు మనం వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడుకోగలుగుతున్నాం, తెలుసుకోగలుగుతున్నాము. మరి మనకు శ్రమలు వస్తే మనం ఆనందపడగలుగుతున్నామా, బాధపడుతున్నామా? ఎంతమంది శ్రమలను ఎదురు నిలబడి ఆనందపడగలుగుతున్న వాళ్ళు ఉన్నారు చెప్పండి. ఇప్పుడు దేవుని వల్ల
క్రీస్తు పూర్వం ఒక మహాభక్తుడికి ఎన్నో శ్రమలు వచ్చినాయి. మనందరికీ తెలుసు, ప్రపంచంలో అందరికీ తెలుసు. ఎవరైనా యోబు గారు. నిజంగా ఆయనకు వచ్చిన శ్రమలు ఈరోజు మనకు వస్తే మనం నిలబడగలుగుతామంటే నిలబడాలండి. ఆయనకి ఒకటి తర్వాత ఒకటి ఇట్లా ఒక్కొక్క పనివాడు వచ్చి ఏమండి ఇలా జరిగింది అని చెప్పుకుంటూ వస్తుంటే ఆ ప్రాణం నిలబడిద్దా అండి? కానీ ప్రియమైన దేవుని వల్ల మనమైతే నిలబడలేము. మనమైతే దేవునికి స్తోత్రం చెప్పలేం, మనం హల్లెలూయా అని చెప్పలేం, కృతజ్ఞత స్తుతులు చెప్పలేం. కానీ ఆయన అంట ఏమని చెబుతున్నాడంట? ఏమన్నాడు యోబు గారు? ఒకసారి చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయంలో. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుపోయిన అని చెబుతున్నాడు. ఏమండి మనం చెప్పగలుగుతామండి? మన కన్న పిల్లలు చనిపోయారు అనుకోండి, మనం అలా చెప్పగలుగుతామా? మన ఆస్తి పోయిందనుకో మనం చెప్పగలుగుతామా? మన పని వాళ్ళు పోయారనుకో మనం చెప్పగలుగుతామా? ప్రియమైన దేవుడు కళ్ళ ముందే తల్లి మరి పిల్లల్ని పోగొట్టుకున్నాడు, కళ్ళ ముందే ఆస్తిని పోగొట్టుకున్నాడు, కళ్ళ ముందే భార్య తిడుతుంది. ఏమంటే ఇన్ని జరుగుతున్నా కానీ మరి దేవునికి వందనాలు చెప్పుకోగలిగిందంటే మరి ప్రియమైన దేవుని వలన అదే శ్రమలు మనం వస్తే ఆనందపడగలుగుతామా? దేవుని నిలబడగలుగుతామా? చూడండి, ఒకసారి సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనంలో మన గురించి ఏం చెబుతున్నాడు సొలొమోను గారు? ఒక్కసారి మనం ఆలోచించాలి. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనం. శ్రమ దినమున ఒకవేళ నువ్వు కుంగిపోయినవా నీవు చేతగాని వాడు అంటున్నాడు. నేనంటున్నా, బైబిల్ అంటున్నా చేతగాని వాడని. ఏమంటే శ్రమలు వచ్చినప్పుడు నువ్వు కుంగిపోకూడదు, నిలబడాలి. అప్పుడు నిలబడలేదనుకో నువ్వు చేతగాని వాడి కింద లెక్కే. అప్పుడప్పుడు మనం అంటాం ఒక మనిషిని ఉద్దేశించి, వాడికి ఏం చేత కాదు, పని పోడు ఏం పోడు, తల్లిదండ్రుల మీద పడి ఎప్పుడు బతుకుతాడు అంటారు. అవునా కాదా? అవును. కానీ మన విషయంలో ఏమంటున్నాడంటే శ్రమలు వచ్చాయా నువ్వు నిలబడినవనుకో నువ్వు ధైర్యవంతుడు, అప్పుడు నీకు పరలోక సాధ్యం. శ్రమలు వచ్చినాయి కుంగిపోయి బాధపడిపోయి దాని గురించి ఏదేదో దేవుడు తిట్టుకుంటూ లోకంలో కలిసిపోయినవనుకో అప్పుడు నువ్వు ఎలాంటి వాడి తెలుసా? చేతగాని కింద లెక్క అనమాట దేవుడి దృష్టిలో. ఏమన్నాడు? మరొకసారి చదువు అన్నమాట. శ్రమ దినమున నువ్వు కుంగిపోతే నువ్వు చేతగాని వాడి కింద లెక్కే. అంటే మనిషి కృంగకూడదా? మనిషి బాధపడిపోకూడదా? మంచి దేవుణ్ణి అవమానపరచకూడదా? మంచి దేవుని నిందించకూడదండి. ఈరోజు దేవుని నిందించే వాళ్ళు లేరా? దేవుని నమ్ముకొని నువ్వు నిత్యం బతుకుతున్నావు, నీకేంటి ఈ శ్రమలు, ఎందుకు నువ్వు నమ్ముకొని బతుకుతున్నావు అని అనేవాళ్ళు లేరా? ఉన్నారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? నిలబడి చెప్పాలి, నాకు ఈ శ్రమలు వస్తాయి, దేవుడు నన్ను పరీక్షించుతున్నాడు, అందుకోసం ఈ శ్రమలు వస్తున్నాయని నువ్వు చెప్పగలుగుతున్నామా? ఇప్పుడు దేవుని ఒకసారి చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూడండి. ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ ఏమొస్తుందో చూడండి వాక్యం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చదువు గట్టిగా. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. మీ సహనమును, మీ యొక్క సహనాన్ని మీరు దేవునిలో వస్తున్న శ్రమలను బట్టి మీరు సహనముతో ఓర్చుకొని సకల జనులకు తెలియజేయాలి. వాళ్ళకి ఏం తెలియజేయాలి? సహనం. నీకు వచ్చిన శ్రమలను బట్టి వాటిని ఓర్చుకున్నావు అనుకో, దాన్ని బట్టి వచ్చేది ఏంటిది? సహనంగా. నీ సహించడమే సహనం. ఆ సహనాన్ని బట్టి సకల జనులకు తెలియబడాలి. ఆనందపడమంటున్నాడు. మరలా చెబుతున్నాను, మీరు ఆనందించండి అంటున్నాడు. ఎప్పుడు ఆనందపడాలి? సీరియల్ చూసుకుంటూ ఆనందపడాలా? సినిమాలో జోకులు చూసుకుంటూ ఆనందపడాలా? కాదు. ప్రియమైన దేవుని వలన ఈరోజు మనుషులు ఇలా ఆనందపడుతున్నారు. ఏమండి? ఎన్నో మరి మనుషులు పాడు చేయడానికి ఏమంటే లోకంలో ఎన్నో పోగైతుంది కదా, ఆనందం కొరకు, వినోదాల కొరకు, ఎన్నిటినో మనుషులు చెడగొట్టడానికి వీటిని చూస్తూ ఆనందపడిపోతున్నాడు. దాంతో తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. కానీ దేవుని కొరకు ఎంతమంది మరి శ్రమలు వచ్చినప్పుడు నిలబడి ఆనందపడగలుగుతున్నారు చెప్పండి? ప్రియమైన దేవుని వలన మరొక మాటను చూద్దాం.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం చూడండి. అక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం గట్టిగా చదవాలి. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏ మాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటుపోయినను మాకు శ్రమే కలిగిన, వెలుపట పోరాటములను లోపల భయములు అంట. అయినాను దీనులను ఆదరించిన దేవుడు తీతు రాక వలన మమ్మల్ని ఆదరించినట్లు. చూశారండి, పౌలు గారంట సువార్త ప్రయాణంలో ఎటు పోయిన సువార్తకి శ్రమలేనంట, ఆయనకి విశ్రాంతి లేదంట అసలుకి. అంటే ఇప్పుడు మనం విశ్రాంతి తీసుకుంటున్నాం లేదా? ఆదివారం వచ్చినామంటే మళ్ళీ ఆదివారం దాకా కనపడం అంటే ఇదంతా ఏంటిది? విశ్రాంతి. కానీ ఆయనకి ఎటు పోయినా విశ్రాంతి లేదు, ఎటు పోయినా సువార్త పైన. ఇవాళ ఎక్కడ చెప్పినానుకో రేపు ఇంకొకరు, అక్కడ ఇంకొకరు, అలా తన జీవితకాలం అంతా విశ్రాంతి లేకుండా సువార్త చేస్తున్నాడంట. ఆ చేస్తున్న సమయంలో వెలుపుటేమో అంటే బయట పోరాటం, లోపల దేహంలేమో భయం కలుగుతుందంట. ఏమండి? వెలుపుల అంటే బయట అంటే లోకంలో సువార్త చేసిన సమయంలో ఎంతోమంది ఆయన్ని మరి ఎదురు నిలబడి దూషించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏమండి? ఒక మాట చూపిస్తాం మీకు. అపోస్తుల కార్యంలో ఆయన దూషించిన వాళ్ళు కూడా మనకి ఇక్కడ అపోస్తుల కార్యంలో కనపడుద్ది. ఒకసారి చూడండి, ఎన్నో అధ్యాయము 15వ అధ్యాయం 36వ వచనం. 15వ అధ్యాయం 36వ వచనంలో కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణములో ప్రభు వాక్యమును ప్రచురపరిచితమో ఆయా పౌలు బర్నబా గారంట మనం కొన్ని పట్టణాలకు పోయి సువార్త చేసినాం కదా, ఆ సంఘాలు ఎట్లా ఉన్నాయి పోదామని వీళ్ళిద్దరూ అనుకొని పోతుంటే వాళ్ళిద్దరికే గొడవ. చూసారండి? ఎవరికి? అటు బర్నబా గారికి, ఇటు అపోస్తులైన పౌలు గారికి. ఈ బర్నబా ఎవరు? సేవకుడే. ఆయనే సేవకుడే, ఈయన సేవకుడే. ఇద్దరు సేవకుల మధ్య కూడా ఏమొస్తుంది? ఏమండి? గొడవ. ఏమంటే ఈరోజు నిజంగా సేవకులు కాదు, సేవకుడికి విశ్వాసతో కూడా గొడవలు, ఏమండి తగాదాలు ఇలా వస్తున్నప్పుడు మరి ఎలా ఉండాలి అనేది సంఘం ఆలోచించుతుందా? ప్రియమైన దేవుని వలన మనం ఒకసారి ఆలోచించి దేవునిలో మనం నిలబడగలగాలి. పౌలు గారు వాక్యం చదువుతున్న సమయంలో ఏమండి ఆయనకు వచ్చిన శ్రమను గురించి మీకు ఒకసారి చూపిస్తానని చూపిలేగా చూద్దాం. ఇప్పుడు ఆ మాట కూడా ఒకసారి మీరు అపోస్తుల కార్యాలయము 16వ అధ్యాయంలో చూద్దాం. ఇప్పుడు చూద్దాం 16వ అధ్యాయం. ఒకసారి చూడండి 16వ అధ్యాయం 23వ వచనం. వాళ్ళకి ఎలాంటి శ్రమలు వచ్చాయో చూద్దాం. వారు చాలా దెబ్బలు కొట్టిరి, వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకుని ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరలోనికి త్రోసి వారి కాళ్ళకు బోండ వేసి బిగించిరి. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు. చూశారండి పౌలు గారిని ఎంత హింస పెట్టారో. ఆనాడున్న సంఘస్థులు అసలు సువార్త చేయకుండా మరి జైల్లో వేయటం. ఏమండి? ఈరోజు కూడా సువార్త చేయకుండా అడ్డగిస్తూనే ఉన్నారు. అవునా కాదా? కొంతమంది అయితే అసలు ఏకంగా చంపేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు దేవుని వాళ్ళరా వాళ్ళు చెరసాలలో వేసినా కానీ బాధపడుతున్నారా, ఆనందంతో దేవుని పట్ల పడుతున్నారు ఇక్కడ? మరి అది మరి మనమైతే ఖైదీలు కూడా ఇన్ని మారు మనిషి పొందారు. నిజంగా ప్రియమైన దేవుని వల్ల అదే మనల్ని కనుక తీసుకుపోయి జైల్లో అయితే మనం అలా పాటలు పాడగలమా? కీర్తనలు పాడి దేవుణ్ణి మహిమపరచగలమా? కొందరినైనా ఖైదీలో ఉన్న వాళ్ళని మార్చగలమా అంటే లేదు. ప్రియమైన దేవుని వల్ల మనమైతే మార్చలేము. కానీ అలా మార్చడానికి ప్రయత్నం చేయాలి. మన దాకా వచ్చిన మనల్ని కూడా జైల్లో వేయచ్చు. ఏరా? ఏమంటే అధికారం ఎవరి చేతిలో ఉంది? లోకంలో ఉన్న వాళ్ళ చేతిలోనే ఉంది.
కాబట్టి ప్రియమైన దేవుని వల్ల క్రైస్తవులుగా మనం ఆనందపడగలగాలి, దేవునిలో బ్రతకగలగాలి. చూడండి, మరొక మాట చూపిస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 1:24. కొలసీలకు రాసిన పత్రిక 1:24 చూడండి. అక్కడ ఉన్న అపోస్తలుడైన పౌలు గారు 1:24 అందరు తీయాలి. మీ విశ్వాసము ఎన్నో ఆటోరత్నం మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదవేడిన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయబడుతున్నాడు. దేవుని వాక్యమును అనగా యుగములను తరములను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడు అవుతుందంట. చూసారండి ఎన్ని శ్రమలు. ఇక్కడ కూడా శ్రమల గురించి చెబుతున్నాడు. ఈ శ్రమలలో కూడా ఏం చెబుతున్నాడు? సంతోషం అని చెబుతున్నాడు. ప్రతి పత్రికలో అదే చెబుతున్నాడండి పౌలు గారు. సంతోషపడాలి, ఆనందపడాలి, మీరు దుఃఖపడకూడదు, బాధపడకూడదు అని చెబుతున్నాడు. కానీ ఈరోజు మనము ఆనందపడగలుగుతున్నామా, సంతోషపడగలుగుతున్నామా, బాధపడుతున్నామా? ప్రియమైన దేవుని వలన మనకి శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, బయట వాళ్ళ ద్వారా కావచ్చు, ఇంటి వాళ్ళ ద్వారా కావచ్చు, మన బాధ పెట్టే వాళ్ళు లేరా? ఏమంటే ఒక్కింట్లోనే ఒకడు దేవుడిని నమ్ముకున్న వాళ్ళంటే మిగతా వాళ్ళు నమ్మని వాళ్ళు వీళ్ళని బాధ పెట్టలేదా? నువ్వుగా సువార్త అంటూ దేవుని పని మీద వెళ్ళిపోతున్నావు, మరి మా పిల్లల్ని పట్టించుకోవా, మమ్మల్ని పట్టించుకోవా అని అనేవాళ్ళు లేరా? తల్లిదండ్రులు కూడా పిల్లల్ని నువ్వుగా నువ్వు దేవుని సువార్త అనిపోతున్నావు, ఇంట్లో పని, భార్య, పిల్లలు చూసుకోవాలి అలా బాధ పెట్టిన వాళ్ళు కూడా లేరా? అంటే ఇలాంటి బాధలలో కూడా మనం ఏం చేయాలంటే ఆనందపడాలంటున్నాడు. చూడండి, మరొక వ్యక్తి కూడా అదే చెబుతున్నాడు. పేతురు గారు కూడా, పేతురు రాసిన మొదటి పత్రిక 4:12 పేతురు గారు కూడా చెబుతున్నాడు ఇదే మాటను. అపోస్తులైన పేతురు గారు కూడా ఏం చెబుతున్నాడు? ఒకసారి మొదటి పత్రిక 4:12 ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలు. ఏమంటే అగ్ని అంటేనే మంట కదండి. ఇప్పుడు ఈ ఎండ చూడండి ఎట్ట పడుతుందో, అగ్ని అంటారా కాదు దీనికి మనం నిలబడగలుగుతామండి? ఎండకు ఒక చెప్పులు ఒక 2 గంటలు నిలబడండి, ఎవరు నిలబడగలుగుతామా? కానీ శ్రమలంట అలా వస్తున్నాయంట. అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకు ఏదో ఒక వింత అనుకున్నట్టుగా, వింతే అనుకోమాకండి, వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపడమాకండి. క్రీస్తు యొక్క మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందం, ఆనందంగా మామూలు ఆనందం కాదు, మహానందం అని సంతోషించుచు నిమిత్తము క్రీస్తు శ్రమ మీరు పాలివారైనంతగా మీరు సంతోషపడండి. ఎందుకంటే మీకు పరలోకం. శ్రమలో స్త్రీయా మీకు పరలోకమా కాదు. మనకి దేవునిలో ఉన్నప్పుడు శ్రమలు వచ్చినప్పుడు దాన్ని నిలబడగలిగి నువ్వు తట్టుకోగలిగితే నీకు పరలోకమేనండి. క్రీస్తు శ్రమలలో పాలైనట్టు అంటే యేసు ప్రభువారు ఎలాగైతే మన కొరకు శ్రమ పడ్డాడో, ఎలాగైతే ప్రాణత్యాగం చేశాడో, మీరు అందులో పాలిభాగస్తులైనట్టు మీరు కూడా క్రీస్తులాగా శ్రమ పడ్డట్టు, క్రీస్తులాగా ప్రాణం పెట్టినట్టు, దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికినట్టు అండి. మేము దేవుని వల్ల అలా ఆనందపడగలుగుతున్నామా, బాధపడగలుగుతున్నామా? మేము దేవుని వల్ల శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? దేవుణ్ణి మహిమపరచాలి. తండ్రి, ఈ శ్రమ వచ్చినందుకు నీకు వందనాలు, నా కుమార్తెకి ఇది సంభవించినందుకు నీకు స్తోత్రాలు అని చెప్పుకోగలుగుతున్నామా? చెప్పండి. మేము దేవుని వల్ల మనం అలా చెప్పగలగాలి. మనం ధైర్యంగా దేవునిలో బ్రతకగలగాలి. ఎవడు బెదిరించినా కానీ, ఎవడు కొట్టినా కానీ, ఎవడు తిట్టినా కానీ దేవునిలో ఉండి నిలబడి బ్రతకాలే కానీ తప్ప మనం భయపడిపోయి దేవుణ్ణి కాదని మనం వెళ్ళిపోయినాం అనుకోండి, మనమంతా పిరికి వాళ్ళమే. ఈరోజు చూడండి, ఎంతోమందిని
మరి సేవకులు కానీ విశ్వాసులను కానీ బెదిరించట్లేదా? నువ్వు దేవునిలో నుంచి ఏమండి ఈ మధ్యన చూసాం మనం, ఒక ఆయన అంట కడపత్రులు పంచుతుంటే వాళ్ళు ఏమని చేశారండి, జై శ్రీమ అనుకుంటూ వచ్చి అతనికి బొట్టు పెట్టారు. అంటే ఇదంతా అవమానమే కాదా? ఇలాంటి అవమానాలు మరి మనల్ని బాధపడడానికి ఎన్నో కార్యక్రమాలు చేసిన మనం ఏం చేయాలి? ధైర్యంగా నిలబడి మనం బ్రతకగలగాలి దేవుళ్ళు. అలాగని దేవుడు కాదండి మరి ఆయన ఏం చేసిందంటే దేవుడిని ఒప్పుకోకుండా వాళ్ళు చెప్పిందే ఒప్పుకొని ఆ బైబిల్ని చింపి అల్లబడేసిండు. అదంతా తప్పు. మనం నిలబడగలగాలి, దేవుని గురించే గొప్ప చెప్పాలి కానీ తప్ప వాళ్ళు బెదిరించిన వాళ్ళ గురించి చెప్పుకోవడం అనేది అది సమంజసమైన విషయము కాదు. కాబట్టి ఇప్పుడు మేము దేవునిగా మరి శ్రమలు వచ్చినా కానీ, కష్టాలు వచ్చినా కానీ, బాధలు వచ్చినా కానీ మనం దేవునికి వందనాలు చెప్పుకుంటూ ఆనందంతో దేవునిలో బ్రతకగలగాలి. చూడండి, మరొక మాటను చూపిస్తాను ఈ శ్రమలు ముగించుకున్నాక. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కానీ యాకోబు గారు కూడా తన పత్రికలో ఇదే మాట చెబుతున్నాడు. 1వ అధ్యాయము 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు, చూసారంటే విశ్వాసానికి ఒక పరీక్ష కలుగుతుంది. ఏంటి ఆ పరీక్ష? ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకున్నాడు. చూసారండి, పరీక్షించడానికే మనకు వచ్చే ఈ శోధనలు, ఈ కష్టాలు, ఈ బాధలు. నా కుమారుడు నా కొరకు నిలబడతాడా, నిలబడడా? నా కొరకే బ్రతుకుతాడా, బ్రతకడా? నా గురించి ప్రకటించగలుగుతాడా, మానుకుంటాడా? చాలామంది సువార్తను ప్రకటించొద్దు, నువ్వు ప్రకటిస్తే నేను ఊకోమని బెదిరించినప్పుడు అతను వ్యక్తి మానుకుంటున్నాడా, ప్రకటించుతున్నాడా అనేది దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడు? పరీక్షించుతున్నాడు. అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? మళ్ళా చదవండి. నా సహోదరులారా, మీ విశ్వాసానికి కలిగే పరీక్ష, పరీక్ష అంటే ఓర్పును పుట్టించిందంట. అంటే ఓర్చుకోగలగాలి. పరీక్ష వస్తే నువ్వు ఓర్చుకోగలుగుతావు, నిలబడగలుగుతావు. పరీక్ష లేకపోతే అంటే పరీక్ష ఉంటేనే కదండి పాస్ అయ్యేది, ఫెయిల్ అయ్యి తెలిసింది, చదువు వచ్చా రాదని తెలిసింది. పరీక్ష లేకపోతే నువ్వు పాస్ అయినట్టే, నేను పాస్ అయినట్టే, అందరికీ చదువు వచ్చినట్టే. పరీక్ష లేకపోతే, అదే పరీక్ష ఉందనుకోండి, ఎవడు రాస్తే పాస్ అవుతాడో వాడే చదువుకున్నాడు, వాడికి చదువు వచ్చినట్టు, మిగతా వాళ్ళకి రానట్టే. అదనమాట. అంటున్నాడు, పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమైన చూడలేడు. చూడండి, మన దేవుని వలన ప్రతి సహోదరుడు ఎవరైతే పత్రికలు రాసో వాళ్ళందరూ కూడా ఆనందపడండి, ఆనందపడి ఉంటుంది. కానీ బాధపడిపోండి లేదా చింతించండి అని చెబుతున్నాడా? లేదు. అంటే ఇప్పుడు మన దేవుని వలన మన ఆనందపడి ఆనందంగా దేవునిలో బ్రతకాలనే ఈ మాట మీకు తెలియజేస్తున్నాను. దేవుని శ్రమలలో మనం ఎంతమంది ఆనందపడగలుగుతున్నాము, ఎంతమంది అనేకులను దేవునిలోకి నడిపించగలుగుతున్నాం చెప్పండి. ఎవరైనా ఉండొచ్చు, చాలామంది దేవునిలోకి వచ్చేదానికి వాళ్ళకి ఏదో శ్రమ వచ్చి వెళ్ళిపోయింది అనుకోండి, మనం ఏం చెప్పాలి? ఈ శ్రమని మనం ఓర్చుకోవాలి సహోదరుడా, మనం ఆనందపడాలి. ఇలా దేవుని నుంచి వెళ్ళిపోవడం కాదు, దేవుళ్ళో నిలబడాలి అని నువ్వు చెప్పాలి. నీకొక్కడికే శ్రమలు కాదు, నాకు వస్తూనే ఉన్నాయి. అలాగని దేవుని సేవకులకి ఎవరు రాటదా? సేవకుడు కూడా శ్రమలే. సేవకుడు కూడా ఎంతగానో శ్రమ పడుతున్నాడు దేవుని ఆత్మలను రక్షించడానికి. ఇలా కుటుంబం కొరకు శ్రమ పడుతున్నాడు, సంఘం కొరకు. అంటే రెండు విధాలుగా మరి బాధను అనుభవించున్నది ఎవరంటే సేవకుడే. ఇటు సంఘాన్ని నడిపించాలి, అటు కుటుంబాన్ని నడిపించాలి. ఇట్లా సంఘానికి ఎలాంటి మాటలు చెప్పాలి? మరి వాళ్ళకి వస్తున్న ఏమంటే విశ్వాసులకే కదండి. బాగా ఏదైనా బాధ వచ్చిందో, కష్టమో లేదా శారీరకంగా ఏదైనా వచ్చింది అనుకోండి, ఎవరికి చెప్పుకుంటారు? ఒక సేవకుడికే. ఈ సేవకుడు కూడా ఏం చేస్తాడు? అమ్మ నాకు కూడా నీలాగా కష్టం వచ్చిందని చెప్పుకుంటారా? లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే ధైర్యంగా ప్రార్థన చేస్తారు. వాళ్ళే అనుకుంటారు విశ్వాసులు అంటే ఆ సేవకుడికి ఏ కష్టం లేదు అని అనుకుంటున్నారు వాళ్ళు. కనిపిన దేవుని వలన సేవకుడు కూడా కనపడని కష్టాలు ఉన్నాయి. కానీ సేవకుడు ఎప్పుడైనా చెప్పుకుంటున్నారా? నేను ఎప్పుడైనా చెప్పుకున్నానండి మీకు నాకు ఫలానా ఉందా అని కష్టం అని? లేదు. ప్రియమైన దేవుని అది అనమాట. చెప్పుకోకుండా ఆనందంతో దేవుని నిత్యం దేవుని పిల్లలని నడిపించాలని ఎన్ని బాధలు వచ్చినా కానీ, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ విశ్వాసులతో ఎవరు ఏ సేవకుడు కూడా
చెప్పుకున్న దాఖలు లేవు. అంటే ప్రియమైన దేవుడు చూడండి, అదే ఈయన కూడా చెప్పుకున్నాడు అనుకోండి, వాళ్ళు ఏం చేసినట్టు వాళ్ళ ధైర్యపరచాల్సిన వాళ్ళని కూడా ఏమండి బాధ పెట్టేవాళ్ళు అవుతాడు. కాబట్టి ప్రియమైన దేవుడు అలా ఎవరూ చెప్పుకోరు. కాబట్టి ఈ మాట తెలుసుకున్నాడు. చూడండి, మరొక మాట చూసుకొని ముగించుకున్న ఈ సమయంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. చివరిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. 12వ అధ్యాయం 10వ వచనం. నేను ఎప్పుడును బలహీనుడునో అప్పుడే నేను బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను, నేను ఆనందపడుతున్నాను అని చెప్పుతున్నాడు. మరి మనం ప్రియమైన దేవుని వల్ల ఏమంటాడు? క్రీస్తు నిమిత్తం నాకు కలుగుతున్న బలహీనం, శరీర బలహీనం కావచ్చు, మానసికంగా కావచ్చు, కుటుంబంలో ఉన్న వాళ్ళకి కావచ్చు, ఏ విధంగా ఏ శ్రమలు వచ్చినా ఏది కానీ సంభవించినా కానీ ఏమవుతుందంట? ఆయన సంతోషపడుతున్నాడంట. మరి ఈరోజు మనము ప్రియమైన దేవుని వల్ల అలా సంతోషపడగలిగితేనే దేవుళ్ళ ముందుకు అడిగేయగలుగుతావు. అదే బాధపడుతూ ఉన్నావు అనుకోండి, ఇక నువ్వు దేవుళ్ళ ముందు అడిగి ఆడేయగలుగుతావు? చెప్పని. నా భార్య ప్రార్థనకు వద్దంటుంది, నా కొడుకు ప్రార్థనకు వద్దంటున్నాడు, నా తల్లిదండ్రులు ప్రార్థనకు వద్దంటున్నారని వాళ్ళ మాట నీ ఇంట్లో ఉండిపోయి బాధపడిపోయా కంటే వాళ్ళు ఎదిరించి మరి వెళ్ళగలిగామనుకోండి, మనం దేవునిలో నిలబడగలుగుతాం, అనేకులను నడిపించగలుగుతాం. కాబట్టి ఇప్పుడు మన దేవుని వలన దేవునిలో మనమంతా ఆనందపడాలి కానీ తప్ప బాధపడకూడదు.